ప్రతి సంవత్సరం మాన్హాటన్‌లో మేలో మొదటి సోమవారం ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుద్ది. అదే మెట్ గలా ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ అన్నమాట. అదొక సెలబ్రేషన్. ముఖ్యంగా కాస్ట్యూమ్ ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే సెలబ్రేషన్ అన్నమాట. దానికి ఈసారి మన బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ ఎళ్లారు. వెళ్లి ఊరుకున్నారా? అద్భుతమైన కాస్ట్యూమ్ ఏసుకున్నారు. ఆయన కాస్ట్యూమ్ పైన రాజా రవివర్మ గారి పెయింటింగ్స్ మొత్తం పోర్ట్రే అయి ఉన్నాయన్నమాట. అది చూసి అక్కడ అందరూ ఆశ్చర్యం పొందారు. అంటే ఇంత అద్భుతమైన పెయింటింగ్స్ భారతదేశంలో ఉంటాయి. అంటే మన కల్చర్‌ని అక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఈ మెట్ గలా ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు కరణ్ జోహార్. ఈసారి మాన్హాటన్‌లో జరిగిన ఈ మెట్ గలా ఈవెంట్‌లో మన కల్చర్ ప్రస్ఫుటంగా కనిపించింది. ఇండియన్ కల్చర్. దీనిలో ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా చక్కటి రాయల్ శారీ మన ట్రెడిషన్ ఉట్టిపడేటట్టు గోల్డ్ అండ్ డైమండ్స్‌తో స్టడ్ అయిన ఒక రాయల్ శారీని కట్టుకొని అందరిని అట్రాక్ట్ చేసింది. ఈషా అంబానీ కట్టుకుంది గోల్డ్ డైమండ్, గోల్డ్ టిష్యూ శారీ అన్నమాట. అసలు అది దాని కాస్ట్ ఎంత అని చెప్పి మెట్ గలా ఈవెంట్‌లో అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. రాజా రవివర్మ పెయింటింగ్ మనకు తెలుసు. రాజా రవివర్మ పెయింటింగ్స్ చాలా పాపులర్ అని చెప్పి. రీసెంట్‌గా ఆయన పెయింటింగ్ ఒకటి 'యశోద మరియు కృష్ణ' ఉన్న పెయింటింగ్ 167,00,00,000కి పోయింది. అంటే $18,000,000కి పోయింది. అది ఆక్షన్‌లో చాలా పెద్ద రేటు పలికిందనమాట. మనందరికి తెలుసు సైరస్ పూనవాలా. ఎవరైతే సైరస్ పూనవాలా ఉన్నారో ఆయన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని నడిపిస్తున్నారు. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా. ఆయన 167,00,00,000కి ముంబైలో సాఫ్రన్ ఆర్ట్స్ వాళ్ళ ఆక్షన్‌లో 167,00,00,000కి యశోద మరియు కృష్ణ పెయింటింగ్ పర్చేజ్ చేశారనమాట. ఈ ప్రైజ్ ఇండియాలోనే ఒక టాప్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు వరకు కూడా ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ ఏదైతే అన్‌టైటిల్డ్ గ్రామయాత్ర పెయింటింగ్ ఉందో అది అప్పట్లో 118,00,00,000కి పోయింది. అది అప్పట్లోనే టాప్ అన్నమాట. ఇప్పుడు అంతకు మించి రాజా రవివర్మ గారి యశోద మరియు కృష్ణ పెయింటింగ్ సేల్ అయిందనమాట. యాక్చువల్లీ ఈ పెయింటింగ్ 80,00,00,000 నుంచి 120,00,00,000 మధ్య సేల్ అయిద్దని ముందే ఊహించారు. ఇప్పుడు అది దాటి దాదాపు 167,00,00,000కు సేల్ అయిందనమాట. ఈ పెయింటింగ్ ఇంత పెట్టి కొనటం, ఆక్షన్‌లో ఇంత పెట్టి కొనటం అనేది అదొక హానర్, రెస్పెక్ట్, డ్యూటీ అని చెప్పి కూడా పూనా వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. ఈ పెయింటింగ్ అనేది ఒక నేషనల్ ట్రెజర్. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పి పూనా వాళ్ళ చెప్పుకొచ్చారనమాట. అసలు ఈ రాజా రవివర్మ ఎవరు? ఆయన 1848లో ట్రావెన్కోర్ ప్రస్తుతం ఉన్న కేరళ ప్రాంతంలో పుట్టారు. ఆయిల్ పెయింటింగ్స్‌లో ఆయన చాలా ఫేమస్ అన్నమాట. ముఖ్యంగా ఆయన యూరోపియన్ అకాడమిక్ రియలిజంని ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్‌తో, ఇండియన్ సబ్జెక్ట్స్‌తో కనెక్ట్ చేయటం చాలా అద్భుతంగా చేస్తా ఉంటారనమాట. ఆయన పెయింట్ చేసిన పిక్చర్స్ చాలా పాపులర్. చాలా అద్భుతంగా ఉంటాయి. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. అసలు ఆ పిక్చర్ చూడంగానే అందరూ మంత్రముగ్ధులవుతుంటారు. అదే విధంగా హంస మరియు దమయంతి పెయింటింగ్ కావచ్చు, శకుంతల పెయింటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పాపులర్ అన్నమాట. రాజా రవివర్మ గారి పెయింటింగ్స్‌లో 'లేడీ విత్ ద ల్యాంప్' పెయింటింగ్ కావచ్చు, 'మిల్క్ మెయిడ్' పెయింటింగ్ కావచ్చు. అదేవిధంగా ఒక కేరళకు చెందిన తల్లి ఒక పాపనెత్తుకున్న అంటే ఆ కేరళ శారీలో ఒక పాపనెత్తుకున్న ఒక బేబీని ఎత్తుకున్న పెయింటింగ్ కావచ్చు. 'యశోద కృష్ణ' పెయింటింగ్ కావచ్చు. 'గ్యాలరీ ఆఫ్ మ్యూజిషియన్స్' మ్యూజిషియన్స్ అందరూ కూర్చొని ఒక చోట చర్చించుకునే పెయింటింగ్ కావచ్చు. ఒక మహిళ ఒక ఫ్రూట్‌ని చేతిలో పెట్టిన పెయింటింగ్ కావచ్చు. ఆయన పెయింటింగ్స్ అనేవి అందరికీ కనువిందు చేస్తా ఉంటాయన్నమాట.